డెఫినెట్లీ ఈవెన్ వీసాస్కి సంబంధించి కూడా వాళ్ళు చాలా డెసిషన్స్ తీసుకున్నారు రీసెంట్ టైమ్స్లో, వాటిని కూడా టైట్ చేశారు. ఇప్పుడేమో స్టడీ వాటికి సంబంధించి కూడా 30% కోత విధించడం అంటే మళ్ళీ మన వాళ్ళకి ఇక అటువైపు వెళ్ళి చదవాలి అనేటువంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు క్వశ్చన్ మార్కే అయిపోతుంది. సో ఎలా అంటే మన ఇండియన్స్ ఇప్పుడు ఎలాంటి ప్రికాషనరీగా ఆలోచించాలంటారు అదర్ కంట్రీకి వెళ్ళి చదువుకునే ప్రికాషన్ యూనివర్సిటీస్ మెనీ యూరోపియన్ కంట్రీస్ చాలా వరకు కొన్ని కంట్రీస్ అయితే ఇండియా కూడా వచ్చినాయి. ఆస్ట్రియా ఐ థింక్ కేమ్ టు ఇండియా, ఆస్ట్రియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్స్ కేమ్ టు ఇండియా అండ్ దే డెమాన్స్ట్రేట్. ఈవెన్ ఆస్ట్రేలియా ఆల్సో, ఆస్ట్రేలియా అండ్ యూరోపియన్ కంట్రీస్ కొంత వాళ్ళు వచ్చి మా కంట్రీకి రండి మీరు, మేము ప్రొవైడ్ చేస్తామన్నారు. మనం ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ చేయాలా, లేకపోతే అంటే ఇప్పుడు ఆస్ట్రేలియా నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు చాలామంది ఉంటారు, యూరోప్ నుంచి యూఎస్ వెళ్ళే వాళ్ళు. ఇఫ్ ఇట్ ఆల్ యూ వాంట్ టు గో, the child who want to go to US need not to be a student of US alone. ఇంగ్లాండ్లో చేసుకోవచ్చు అండ్ కెనడాలో చేసుకోవచ్చు అండ్ అక్కడ ఉండేటువంటి యూరోపియన్ కంట్రీస్లో అనేక ఫ్రాన్స్లో చేసుకోవచ్చు. బై దట్ ఇఫ్ ఎట్ ఆల్ దే ప్రూవ్ దెమ్సెల్ఫ్ ఆటోమేటిక్గా వాళ్ళు కూడా యూఎస్ వెళ్ళచ్చు. అంతేగాని అక్కడ ఈవెన్ దోస్ ల్యాండ్స్ ఆర్ వెరీ మచ్, ఫ్రాన్స్ ఈజ్ డెవలప్డ్ కంట్రీ and many European countries are developed countries, and Canada is also a good country for educational and industrial background, and Australia is there. Australia అయితే రెడ్ కార్పెట్ వేస్తుంది ఇప్పుడు, రండి మా కంట్రీకి రండి, మీరు మీకు భవిష్యత్తు బాగుంటుంది ఇక్కడ అని చెప్పేసి అంటుంది. కంట్రీ అనేది పెట్టుకోకుండా మెయిన్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెయిన్, అది కూడా కాకుండా ఇండియా ఈజ్ ఆల్సో చేంజ్డ్ వెరీ మచ్. ఒకప్పుడు ఇండియాలో ఇప్పుడు లేదు. నౌ జీడిపిలో చూసుకుంటే టాప్ 4లో మనం ఉన్నాం. ఇండియాలో కూడా ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి, అనేకమైన. వెరీ రీసెంట్లీ వీ హ్యావ్ సీన్ దట్ యాపిల్ ఇండస్ట్రీ స్టంప్లీ సెడ్ దట్ ఐ వోంట్ లీవ్ ఇండియా. అట్లా కాకుండా అనేకమైన కార్ ఇండస్ట్రీస్ ఆర్ కమింగ్ అండ్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఆర్ కమింగ్. ఇవన్నీ వస్తుంటే ఇండియాలో ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి. వెయిట్ ఫర్ ఇండియన్ వాట్ వి కాల్ ప్లానింగ్స్. ఇక్కడ పెరుగుతుంది, అక్కడ ఉండేది ఇక్కడ ఉండొచ్చు. మీరు అంటే మెయిన్ ఏంటంటే ఇండియా కూడా ఆలోచించుకునే టైం వచ్చింది. వీళ్ళని పంపకుండా, అంటే మెరిటోరియస్ బయటకు వెళ్తారు సంధ్య, వాళ్ళని ఆపుకునేది ఇండియా ఈజ్ ఆల్సో టేకింగ్ ప్రోగ్రామ్ ఆఫ్ ఇట్. అయితే మెయిన్ అసలు ట్రంప్ విజన్, ట్రంప్ చేసినటువంటి ఇలాంటి డెసిషన్స్ పైన మీరు ఏమంటారు సార్? అసలు ట్రంప్ ఈజ్ డూయింగ్ ఫర్ హిస్ కంట్రీ. మగా అని చెప్పేసి పెట్టాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. తన కంట్రీ కోసం చేస్తున్నాడు. తన కంట్రీ కోసం చాలా మందికి తెలియని విషయం సంధ్య, జస్ట్ షేరింగ్ విత్ యూ. మనం ఇక్కడ ఇండియాలో ఉన్నట్టు అక్కడ ఉండేటువంటి ఇండియన్స్ అట్లా ఉండరు.